అధ్యక్ష, 2015-16 సంవత్సరంలో సన్నబియ్యం పథకం కింద 34,319 పాఠశాలలోని 29,86,10 మంది విద్యార్థులు, 3,069 వసతి గృహాల్లోని 5,39,315 మంది బోర్డులు లబ్ధి పొందుతున్నారు. బీకి సమాధానం 2015-16 సంవత్సరానికి సదరు పథకం కోసం 662.23 కోట్లు ఖర్చు చేయడమైంది. సిఎండికి సమాధానం అధ్యక్ష, సన్నబియ్యం పథకం కింద 1,35,293 మంది కళాశాల విద్యార్థులను అదనంగా వర్తింపజేయడం జరిగింది. గ్యాదర్ కిషోర్ గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మానవ సంపద ప్రపంచంలో చాలా విలువైనది, అసలైన గొప్ప సంపద. కాబట్టి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ బంగారు తెలంగాణలో ఎవరైతే భాగస్వాములు కావాల్సినారో ఆ తరాలను పటిష్టంగా ముందుకు తీసుకుపోవాలంటే వారికి పౌష్టికాహారంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందజేయాలని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చినటువంటి మాట అందరికీ తెలుసు వాస్తవంగా. ఆ క్రమంలోనే ఇప్పుడే మంత్రివర్యులు చెప్పినట్టు చాలా చక్కగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతున్నది, దానిలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. అదే సందర్భంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా, డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ అమలు కార్యక్రమంలో సన్నబియ్యానికి సంబంధించినటువంటి అంశం పరిశీలనలో ఉన్నదా అని చెప్పేసి మీ ద్వారా నేను మంత్రివర్యులను సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదే సందర్భంలో దాదాపు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ అంతటా కూడా ఈ పథకం చాలా గొప్పగా ఇంప్లిమెంట్ అవుతున్నది. కానీ గతంలో ఒక 16 రకాలకు సంబంధించినటువంటి సన్నబియ్యంని తీసుకునేటువంటి వెసులుబాటుని ఈ డిపార్ట్మెంట్ నుంచి కల్పించినారు అధ్యక్ష. దాని ద్వారా నాసిరకంగా ఉండేటువంటి నెల్లూరు సన్నలు అలాంటి రకాలను కనుక చాలా మటుకు తీసుకొని వచ్చి ఈ పథకాన్ని కొద్దిగా పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, తర్వాత అందులో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కానీ చేసిన అధ్యక్ష. కాబట్టి వీటిని 3 రకాలకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోమని చెప్పేసి మంత్రివర్యులు గారు గతంలో ప్రకటించినట్టుగా చూసినాం. ఆ మాట వాస్తవమేనా, దానికి సంబంధించినటువంటి సమగ్ర వివరణ కూడా మీ ద్వారా తెలియజేస్తే బాగుంటుందని చెప్పేసి మంత్రి గారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా విశ్వవిద్యాలయాలలో కూడా సన్నబియ్యాన్ని ఇస్తామని చెప్పేసి గతంలో ప్రకటించిన అధ్యక్ష. దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా దాదాపు ఇప్పుడు చూస్తున్నటువంటి సందర్భంలో దళిత బహుజన వర్గాలే చాలా మటుకు అందులో చదువుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు టిఫిన్ బ్యాగులు కట్టుకొని మోసుకొని పోయి చదివేటువంటి పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. ఈ నిర్ణయం ద్వారా కూడా గతంలో ఉన్నటువంటి డ్రాప్అవుట్స్ అంతా కూడా తగ్గిపోయి దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళలో కానివ్వండి, హాస్టల్స్లో కానివ్వండి, ఈవెన్ విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యార్థుల సంఖ్య పెరిగింది అధ్యక్ష. హాస్టల్స్లో ఎండాకాలం సెలవులలో కూడా భోజన సదుపాయాన్ని కల్పించడం ద్వారా విద్యార్థుల మనోధైర్యాన్ని పెంచి ఒక బంగారు తెలంగాణ దిశగా విద్యార్థులు నడిపించేటువంటి ఒక మంచి ఆలోచన చేసిన అధ్యక్ష. దానికి కూడా మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఏదైతే ఈ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ కూడా పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులు అధ్యక్ష. ఆ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ని పెట్టడం ద్వారా వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళకి ఎలాంటి పట్టింపు లేకుండా అలసత్వం ప్రదర్శిస్తూ ఆ క్వాలిటీ సరిగా జరగటం లేదు. దాదాపు 90% మంది అంత ఉద్యోగ విరమణ పొందిన వారే. కాబట్టి వారి పట్ల ఒక దృష్టి పెట్టాలని చెప్పి మంత్రివర్యులను కోరుతూ అవసరమైతే రెగ్యులర్ ఎంప్లాయీస్తో ఒక 10 to 20% ర్యాండమ్గానైనా చెక్ చేస్తే ఆ క్వాలిటీకి సంబంధించినటువంటి బియ్యం పిల్లలకు అందుబాటులోకి వస్తున్నటువంటి విషయం తెలియజేస్తామని అధ్యక్ష. ఈ సన్న బియ్యానికి సంబంధించినవి, ఆ పీడిఎస్ రైస్ సంబంధించిన ఒకటే గోదాంలో పెట్టడం ద్వారా చాలా సందర్భాల్లో 2 కలిసిపోయి కూడా విద్యార్థులకు వేరే రైస్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆ సివిల్ సప్లైస్ గోడౌన్స్లలో సన్న బియ్యానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గోడౌన్స్ ఏర్పాటు చేసి వాటి నిల్వల విషయంలో కూడా వారికి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. అదే సందర్భంలో సన్న బియ్యం వస్తున్న తర్వాత హాస్టల్స్లో, స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపిస్తూ చాలా మటుకు వచ్చినటువంటి ఏదైతే సన్న బియ్యం ఉన్నదో వాటిని పక్కదోవ పట్టించేటువంటి పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. కాబట్టి వారికి ఏమైనా సరే ఇప్పుడు చెరువుల విషయంలో మంచి నిర్ణయాన్ని ప్రకటించారు హరీష్ రావు గారు, కాబట్టి మినిస్టర్ గారు అట్నే మనం కూడా దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ విధానాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఏమైనా నిర్ణయం తీసుకుంటే కనుక ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఎంతమంది విద్యార్థులు పార్టిసిపేట్ అవుతున్నటువంటి సంఖ్య తెలిస్తే మనకు సన్న బియ్యం ఇచ్చేటువంటి
భారం కూడా ప్రభుత్వం మీద నెల తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. 100 మంది సంఖ్య చూపిస్తున్నారు, అక్కడికి వచ్చేసరికి 80 మందే ఉంటారు. మిగిలిన 20 మంది సంబంధించినటువంటి సన్న బియ్యం ప్రతి నెల కూడా పక్కతో పట్టించేటువంటి పరిస్థితి కనపడుతున్నది. కాబట్టి దాని మీద కూడా మా మంత్రివర్యులు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా ఈ దుర్వినియోగానికి సంబంధించి కానివ్వండి, ఈ సరఫరాకు సంబంధించి కానివ్వండి, ఒక ఉక్కుపాదం మోపి కమిషనర్ గారు కొత్తగా వచ్చినటువంటి వారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ముందుకు పోతున్నది ప్రభుత్వం. అయినా ఇంకా ఆన్లైన్ విధానంలో ఉన్నటువంటి కానివ్వండి, జియో మ్యాపింగ్ విధానంలో ఆ సన్నబియ్యం సరఫరా విషయంలో కానివ్వండి తగు చర్యలు తీసుకొని విద్యార్థులకు లాభదాయకంగా ఉండే విధంగా జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో సన్నబియ్యాన్ని ప్రవేశపెట్టి దాని కనుక ముందుకు తీసుకొస్తే తెలంగాణ విద్యార్థులకు బాగుంటుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా మంత్రివర్యులకు ప్రస్తావిస్తా ఉన్నాను అధ్యక్ష. బాలరాజు గారు సూటిగా క్వశ్చన్ ఫామ్లో ఉండాలి. అధ్యక్ష, ఈరోజు సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం పెట్టడం ద్వారా అటెండెన్స్ ఎంత మేరకు పెరిగింది, అదేవిధంగా పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ ఉత్తీర్ణత శాతం ఏ రకంగా ఉంది, అదేవిధంగా ప్రభుత్వము మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ సన్న బియ్యం పథకం ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రశంసను దృష్టిలో పెట్టుకొని అన్ని ఇన్స్టిట్యూషన్స్లో సన్న బియ్యాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది, పత్రికల్లో చూడడం జరిగింది. అధ్యక్ష, ఇది అమలు అవుతా ఉందా, లేదంటే దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియపరచాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సన్న బియ్యంతోన విద్యార్థులకు భోజనం పెట్టడం ద్వారా ప్రభుత్వానికి అదనంగా పెరుగుతున్నటువంటి భారం ఎంత, పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఏ రకంగా ఉన్నాయని తెలియపరచాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రభాకర్ గారు. అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో హాస్టళ్ల సంఖ్య ఎంత, విద్యార్థులకు సంబంధించిన సంఖ్య ఎంత, ఈ సన్న బియ్యంతో ఈరోజు పౌష్టికాహారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో మరి హాస్టల్లో కనుక మరి ఆ మిగిలినటువంటి బియ్యం కానీ సంఖ్య ఎక్కువ చూపిస్తూ మరి తక్కువ మందికి భోజనం పెట్టేసిన తర్వాత మిగిలినటువంటి ఆ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే ఆ అక్రమంగా తరలించిన వాళ్ళపై ఏదైనా కేసులు ఏదైనా పెట్టగలిగినారా, ఎంత దానికి సంబంధించి రికవరీ చేయగలిగినరు, మరి అదే కాకుండా మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి సందర్భంలో ఏవైనా స్వచ్ఛంద సంస్థలు మరి ముందుకొచ్చి మరి మధ్యాహ్న భోజనం దాంట్లో వాళ్ళ సహకారం ఏదన్నా అందిస్తున్నటువంటి సందర్భం ఏదన్నా ఉందా అనేది మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నది. మినిస్టర్ గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి మొట్టమొదటి సంవత్సరమే గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమాన్ని రివ్యూ చేస్తున్న సందర్భంలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలందరూ కూడా అణగారిన వర్గాల పిల్లలే, హాస్టళ్లలో చదివే పిల్లలందరూ కూడా అణగారిన వర్గాల పిల్లలే. వాళ్ళ అభివృద్ధి జరగకుండా బంగారు తెలంగాణ సాధించలేమనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో ఎన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆ ముక్కిపోయిన బియ్యం, ఆ ఉడకని అన్నం జాగలో మన ఇళ్లల్లో మన పిల్లలు ఏ అన్నం తింటున్నారో అలాంటి అన్నాన్నే పెట్టి ఆ విద్యార్థులకి కడుపు నిండా అన్నం పెట్టినటువంటి సంకల్పంలో భాగంగా ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. ఇది 2015 జనవరి నుంచి ఈ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. ఈ సన్నబియ్యం దాదాపు 34,000 పైచిలు స్కూళ్ళల్లో 29.86 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్నం పూట, గతంలో అప్ టు 8th క్లాస్ 150 గ్రాములు ఉండే అధ్యక్ష, 8th to 10th క్లాస్ 175 గ్రామ్స్ ఉండే అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎదిగే పిల్లలు కాబట్టి కడుపు నిండా అన్నం పెట్టండి, రిస్ట్రిక్షన్ వద్దంటే సరిపోను, ఎక్కడ కూడా ఆంక్షలు లేకుండా ఎన్ని బియ్యం పిల్లలు తినగలుగుతారో కడుపు నిండా అన్నం పెట్టాలి. దాంతో ఆ శాచురేషన్ మోడ్లో బియ్యం స్కూల్లో సప్లై చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా హాస్టళ్లలో కూడా దాదాపు 6 లక్షల మంది విద్యార్థులకు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో మీరు చూసిన అధ్యక్ష, ముస్లిం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, మోడల్ స్కూల్ కానీ, కేజీబీవీ స్కూల్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్తో పాటుగా ఇవాళ హాస్టళ్లలో కూడా దాదాపు 6 లక్షల మందికి ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని అందిస్తున్నాం అధ్యక్ష.
మొట్టమొదటిసారిగా ఈ బియ్యం టెండర్లు పెట్టినప్పుడు సన్నాలు అని చెప్పి ఒక 8 రకాల సన్న బియ్యాన్ని మేము తీసుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ మాకున్న ఈ సంవత్సరం కాలంలో ఉన్న అనుభవం వల్ల ఈ మొత్తం సన్నాలు కాకుండా కొన్ని మాత్రమే ఇవాళ బీపీటీ 5204 వెరైటీ, అదేవిధంగా ఇంకొక 2 రకాల వెరైటీలు మాత్రమే సామా మసూరి, సోనా మసూరి అని చెప్పి ఈ 3 వెరైటీలు మాత్రమే ఈసారి తీసుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే చూడడానికి సన్నగానే ఉంటాయి కానీ వండితే మాత్రం దొడ్డవుతున్నాయి కాబట్టి గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ప్రొక్యూర్మెంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ 3 వెరైటీలనే తీసుకున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా లోపం లేకుండా ఆ బ్యాగ్ మీద ఏ రైస్ మిల్ సప్లై చేస్తుంది, ఏ ఊర్లో ఉన్నది, ఏ మండలంలో ఉన్నది కూడా ఉంటుంది కాబట్టి దయచేసి గౌరవ ప్రజాప్రతినిధులు ఎక్కడన్నా హాస్టల్ సందర్శించినప్పుడు కానీ స్కూల్ సందర్శించినప్పుడు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఆ ట్యాగ్ కనుక చూసి కొంత మీరు చెప్పగలిగితే మేము ఇమ్మీడియట్ చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ సన్న బియ్యం అమలు విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినటువంటి దృష్టికి వచ్చినా ఉక్కు పాదం పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తాం తప్ప ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి నేను మనం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా కిషోర్ గారు జూనియర్ కాలేజీలో చదివేటువంటి పిల్లలు కూడా పేద పిల్లలే, వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనంలో పెట్టాలనేటువంటి వారు కోరినారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలోనే దీన్ని కూడా పరిశీలన చేయమని చెప్పి విద్యాశాఖ కోరిన అధ్యక్ష. తప్పకుండా విద్యాశాఖ నుంచి కనుక ఇంటర్మీడియట్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం పెట్టాలనే ప్రతిపాదన కనుక వస్తే కనుక సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తప్పకుండా దానికి సంబంధించిన బియ్యాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా డిగ్రీ కాలేజీల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పున్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా పరిశీలన అధ్యక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాల అధ్యక్ష, దాని 40,000 మంది విద్యార్థుల అధ్యక్ష, వాళ్ళకు కూడా సన్న బియ్యం అందించాలన్నటువంటి డిమాండ్ ఉంది అధ్యక్ష. కిషోర్ గారు కోరినట్టుగా ఇవన్నిటి కూడా తప్పకుండా పరిశీలన తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ప్రభాకర్ గారు ఈ సన్న బియ్యం పెట్టిన తర్వాత విద్యార్థులు పాస్ అయ్యే శాతం పెరిగిందా అని చెప్పేటువంటిది అడిగింది అధ్యక్ష. అదంతా కూడా విద్యాశాఖ దగ్గర ఉంటుంది అధ్యక్ష, మా దగ్గర అట్లాంటి రిజల్ట్ ఉండదు. కానీ ఒక్కటి మాత్రం సత్యమైంది అధ్యక్ష, సన్న బియ్యం పెట్టిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో తినే పిల్లల శాతం మాత్రం పెరిగింది అధ్యక్ష. గతంలో అన్నం పెడితే తీసుకుపోయి డ్రమ్ములో పడితే అది 15కు పోయేది అధ్యక్ష. కానీ ఒక్క మెతుకు కూడా వేస్ట్ కాకుండా ప్రతి బియ్యం కింద ఇలా పిల్లలు తినేటువంటి పరిస్థితి వచ్చిందని మాత్రం తెలియజేస్తుంది అధ్యక్ష.